నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్. దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. లాక్డౌన్ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది మహారాష్ట్ర. మాస్క్ పెట్టుకోకపోతే ₹1000 ఫైన్ వేస్తూ జీవో ఇచ్చింది రాష్ట్ర సర్కార్. జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాలు రాష్ట్రమంతా జరిగాయి. ప్రాజెక్టులో కుంభకోణాలు జరిగాయన్న బీజేపీ, సాగర్కు టీఆర్ఎస్ చేసిందేమీ లేదన్న కాంగ్రెస్, బెంగాల్లో బీజేపీ, టీఎంసీ హోరాహోరీ ప్రచారం. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్లో హైలైట్స్ చూద్దాం. ఒక్క రోజులోనే 1,52,000 దాటిన కరోనా కేసులు. రెమిడెసివిర్ ఎగుమతిపై నిషేధం విధించిన కేంద్రం. మహారాష్ట్రలో లాక్డౌన్ పెట్టే అవకాశమన్న ఉద్దవ్, వ్యాక్సిన్కు ఏజ్ లిమిట్ తీసేయాలన్న కేజ్రీవాల్. దేశమంతా మొదలైన టీకా ఉత్సవ్ కార్యక్రమం. సీఎంలతో వర్చువల్గా మాట్లాడిన ప్రధాని మోడీ. రాష్ట్రంలో మాస్క్ కంపల్సరీ చేస్తూ జీవో. 36 లక్షల వ్యాక్సిన్లు పంపాలని కేంద్రానికి లేఖ. కబ్జాలపై చర్యలు తీసుకుంటాం, జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ చిట్చాట్. రాష్ట్ర వ్యాప్తంగా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాలు. కొట్లాడితేనే హక్కులొస్తాయంటూ ఈటెల కామెంట్స్. పూలే ఆశయాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పరిపాలన. బర్లు, గొర్లకే బీసీలను పరిమితం చేశారన్న సంజయ్. ప్రతి ప్రాజెక్టులో కుంభకోణం ఉందన్న రామ్ మెఘ్వాల్. సాగర్ను టీఆర్ఎస్, కాంగ్రెస్ పట్టించుకోలేదన్న బీజేపీ. అసెంబ్లీలో కోతుల బ్యాచ్ మోపైందన్న రేవంత్ రెడ్డి. ఉద్యోగ నియామకాలకు ఏజ్ లిమిట్ పెంచాలన్న శ్రవణ్. మమత రాజీనామాకు సిద్ధం కావాలన్న అమిత్ షా. బుల్లెట్లకు బ్యాలెట్తో సమాధానం చెప్తామన్న మమత. న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో ఇకపై మాస్క్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులిచ్చింది సర్కార్. మాస్క్ లేకపోతే ₹1000 ఫైన్ విధిస్తామని చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా 3,187 కరోనా కేసులొచ్చాయి. మరో 3,000 మందికి పైగా రిపోర్ట్స్ పెండింగ్లో ఉన్నాయి. జిల్లాల్లో ఇవాళ జరిపిన టెస్టుల్లో 100లో పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. మరోవైపు 36 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపాలంటూ కేంద్రానికి లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో మాస్క్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. బహిరంగ ప్రదేశాలు, సభలు, సమావేశాల్లో, పనిచేస్తున్న కార్యాలయాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. మాస్క్ పెట్టుకోకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఐసీసీ సెక్షన్ 188 కింద ₹1000 ఫైన్ కట్టాల్సిందే అని చెప్పింది సర్కార్. ఇంటి నుంచి బయటకు వస్తే ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలని సూచించింది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3,187 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3,27,278కి పెరిగింది. నిన్న ఒక్కరోజే 1,15,311 టెస్టులు చేసింది ప్రభుత్వం. వీటిలో 3,753 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. కరోనా కారణంగా మరో 7గురు చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,759కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,184 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 13,366 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 551 మందికి కరోనా సోకింది. మేడ్చల్ మల్కాజ్గిరిలో 333, రంగారెడ్డి 271, నిజామాబాద్ 251, నిర్మల్ 154, జగిత్యాలలో 134, కామారెడ్డి 113, సంగారెడ్డి 104, వరంగల్ అర్బన్లో 98 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రానికి 36 లక్షల కరోనా డోసులు పంపాలని కేంద్రానికి లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం. కుమరంభీం జిల్లాలో ఇవాళ జరిపిన టెస్టులో 36 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. సంగారెడ్డి జిల్లా కంకి మండలం రాజారాం తండాలో 38 మందికి కరోనా నిర్ధారణ అయింది. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం కట్కాపూర్లో ఇవాళ ఒక్కరోజే 49 మందికి కరోనా సోకింది. కామారెడ్డి జిల్లాలో 258 పాజిటివ్ కేసులు వచ్చాయి. గాంధీలో కరోనాతో అడ్మిట్ అయిన మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన రిటైర్డ్ ఏఎస్ఐ, లింగాపూర్కు చెందిన మరో వ్యక్తి చనిపోయారు. కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో యాంటీవైరల్ డ్రగ్ రెమిడెసివిర్ ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో వైరస్ నియంత్రణకు మరింత పగడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఏడాది చివరికి మరో 5 వ్యాక్సిన్లు వస్తాయని తెలిపింది. ప్రధాని మోడీ సూచనలతో దేశవ్యాప్తంగా టీకా ఉత్సవం మొదలైంది.
దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతూ ఉండటంతో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. యాంటీవైరల్ డ్రగ్ రెమిడెసివిర్ ఎగుమతులపై నిషేధం విధించింది. దేశంలో కరోనా తీవ్రత తక్కువయ్యే వరకు రెమిడెసివిర్ ఎగుమతులపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. రెమిడెసివిర్ యాంటీవైరల్ డ్రగ్ క్రిటికల్ కరోనా కేసుల్లో బాగా పనిచేస్తోంది. ప్రస్తుతం భారత్లోనే కరోనా తీవ్రత ప్రమాదకర రీతిలో ఉంది. ఇప్పుడు రెమిడెసివిర్ అవసరం భారత్కే ఎక్కువ ఉందని భావించిన కేంద్రం డ్రగ్ ఎగుమతులపై నిషేధం విధించింది. రెమిడెసివిర్ డ్రగ్ నిల్వల వివరాల్ని ఎప్పటికప్పుడు వెబ్సైట్లో ఉంచాలని ఆదేశించింది. బ్లాక్ మార్కెట్కు వెళ్లకుండా ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని సూచించింది. భారత్లో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మొదటిసారి 24 గంటల్లో 152,879 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 1,33,00,000కు చేరింది. శనివారం దేశవ్యాప్తంగా 839 మంది చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 1,69,000 దాటింది. యాక్టివ్ కేసుల్లో 72% 5 రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ జాబితాలో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, కేరళ ఉన్నాయి. ఒక మహారాష్ట్రలోనే 51% యాక్టివ్ కేసులున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు వైరస్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది కేంద్రం. ఈ రాష్ట్రాల్లో పర్యటించిన హెల్త్ టీంలు వైరస్ తీవ్రత, టెస్టులు, హాస్పిటళ్లలో సౌకర్యాలు, సిబ్బందిపై కేంద్రానికి రిపోర్టులిచ్చాయి. వీటిని పరిశీలించిన కేంద్రం కరోనా కట్టడికి పగడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలో కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో లాక్డౌన్ పెట్టే అవకాశం ఉందని సీఎం ఉద్దవ్ ఠాక్రే చెప్పారు. లాక్డౌన్, వైరస్ తీవ్రతపై నిన్న ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించిన సీఎం ఇవాళ స్టేట్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ సిబ్బందితో సమావేశమయ్యారు. ఎన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయి, రెమిడెసివిర్ నిల్వలపై సిబ్బందితో మాట్లాడారు. లాక్డౌన్ మార్గదర్శకాలపైన చర్చించారు. మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 58,993 కేసులు నమోదయ్యాయి. 301 మంది వైరస్తో చనిపోయారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 32,88,000 మందికి కరోనా వచ్చింది. ఢిల్లీలోనూ కరోనా కంట్రోల్కు కఠిన ఆంక్షలు విధించింది కేజ్రీవాల్ సర్కార్. స్థానిక మెట్రో రైళ్లు, బస్సులు 50% సీట్ల సామర్థ్యంతోనే నడపాలని ఆదేశించింది. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లలో అతిథుల సంఖ్యను 50 మందికే పరిమితం చేసింది. రెస్టారెంట్లు, బార్లలో కూడా 50% మందినే అనుమతించాలని తెలిపింది. మహారాష్ట్ర నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది. దేశవ్యాప్తంగా ఇవాళ టీకా ఉత్సవం మొదలైంది. 4 రోజుల పాటు కార్యక్రమం జరగనుంది. కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో అన్ని రాష్ట్రాల సీఎంలతో ఈ మధ్య వర్చువల్ గా మాట్లాడిన ప్రధాని టీకాల పంపిణీని వేగవంతం చేసేందుకు 11 నుంచి 14వ తేదీ వరకు వ్యాక్సిన్ ఉత్సవ్ చేపట్టాలని సూచించారు. ప్రధాని సూచనలతో అర్హులందరికీ వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా అన్ని రాష్ట్రాలు టీకా ఉత్సవ్ నిర్వహిస్తున్నాయి. వ్యాక్సినేషన్ విషయంలో ఏజ్ లిమిట్ తొలగించాలని కేంద్రాన్ని మరోసారి కోరారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఢిల్లీలో 65% కరోనా పేషెంట్లు 35 ఏళ్లలోపు వారేనని చెప్పారు. కరోనాకు చెక్ పెట్టాలంటే వ్యాక్సినేషన్ కీలకమన్నారు. డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ కు తాము సిద్ధంగా ఉన్నామన్నారు కేజ్రీవాల్. మరో 5 కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఇండియాలో కోవిషీల్డ్, కోవాక్సిన్ టీకాలే అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా రష్యాకు చెందిన స్పుత్నిక్ వి, బయోలాజికల్ ఈ నుంచి జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్, సీరం నుంచి నోవావాక్స్ వ్యాక్సిన్, జైడస్ కార్డిలా వ్యాక్సిన్, భారత్ బయోటిక్ కు చెందిన ముక్కు నుంచి వేసే వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని సమాచారం. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ 10 కోట్ల మార్క్ దాటింది. 83 రోజుల్లో ఇప్పటి వరకు 2 డోసులు కలిపి మొత్తం 10 కోట్లకు పైగా టీకాలు ఇచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల గురించి సాగర్ ఓటర్లకు వివరిస్తున్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర సర్కార్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీ తప్ప ప్రజలకు ఒరిగిందేం లేదంటున్నారు. రోడ్ షోలు, ప్రచార సభలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో ప్రతి ప్రాజెక్టులో కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్. ప్రతి దాంట్లో కమిషన్లు తీసుకోవటం రాష్ట్ర సర్కార్ పెద్దలకు అలవాటైపోయిందన్నారు. ఇక యువతకు ఉపాధి కల్పించాల్సిన టీఎస్పీఎస్సీలోనే సభ్యులు లేకపోవటమేంటని ప్రశ్నించారు. నాగార్జున సాగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన
ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు సాగర్లో శీతల్ తండాలో బీజేపీ కార్యకర్త పాండు నాయక్ ఇంట్లో లంచ్ చేశారు అర్జున్ రామ్ మేఘ్వాల్. కుటుంబ సభ్యులు పార్టీ నేతలతో కలిసి భోజనం చేశారు. అలాగే త్రిపురారం మండలంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. तेलंगाना सरकार के कुछ अधिकारियों से वार्ता की तो पता चला कि प्रधानमंत्री आवास योजना को इन्होंने लागू ही नहीं किया ढंग से। अब प्रधानमंत्री आवास जैसी योजना पूरे देश में लागू है। 2022 तक प्रधानमंत्री जी ने कहा था सबके हम कच्चे मकान पक्के कर देंगे, वो यहाँ लागू ही नहीं है और उन्होंने कहा था हम स्टेट की प्लान लाएंगे। నాగార్జున సాగర్ నియోజకవర్గానికి టీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిందేం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హాలియా పులిమామిడిలో రోడ్ షో చేశారు. జానా అధికారంలో ఉండగా సాగర్ను పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ చచ్చిపోయిందని, జానాకు ఓటేస్తే మురిగిపోతుందన్నారు కిషన్ రెడ్డి. కుర్చీ వేసుకుని ప్రాజెక్టులు పూర్తి చేస్తారన్న సీఎం హామీ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. ఫామ్ హౌస్ కు నీళ్లు తెచ్చుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆరోపించారు బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ఎస్ఎల్బీసీ పూర్తయితే సాగర్లో నీటి కష్టాలు ఉండేవి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయారు. నాగార్జున సాగర్ లో, నల్లగొండ జిల్లాలో ఈ సాగునీటి ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో ఆ భగవంతుడు కూడా తెలియని పరిస్థితి. ఈ రోజు కాంగ్రెస్ హయాంలో, టీఆర్ఎస్ హయాంలో ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు మనలో పట్టి పీడిస్తా ఉంది. నాగార్జున సాగర్ ఉన్నప్పటికీ కూడా నీళ్లు ఎందుకు వస్తలేవు ఇక్కడ మన పంటల కంటే? మన ఎస్ఎల్బీసీ 20 టీఎంసీ ఉన్న ప్రాజెక్ట్ ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. నాగార్జున సాగర్ ప్రజలకు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ పూర్తిగా అవుతుందని చెప్పి మర్చిపోయినాడు ఈ ముఖ్యమంత్రి. పేదలకిచ్చే మందుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 100 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణాలు బయటకొస్తే సీఎం జైలుకు వెళ్లక తప్పదన్నారు. దుబ్బాక ఫలితమే సాగర్లోనూ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు రఘునందన్. ఇన్ని పనులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసింది అనే విషయం ఈ రోజు దాకా గ్రౌండ్లో ప్రజలకు తెలియకుండా టీఆర్ఎస్ పార్టీ మేనేజ్ చేస్తూ వచ్చింది. ఎప్పుడైతే స్తంభానికి ఉన్న ఎల్ఈడి బుగ్గ మాది, మీ ఇంటి ముంగట స్వచ్ఛ భారత్ కింద కట్టిన బాత్రూమ్ మాది, మీరు నడుస్తున్న సిమెంట్ రోడ్లో 190,000 రూపాయలు, 190 రూపాయలు మావి అని చెప్పినప్పుడు ప్రజలు చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు. పెద్ద ఊరలో బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు ఎన్నికల ప్రచారం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలకు వివరించారు. నందికొండలో మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ రోడ్ షో చేశారు. బీజేపీ అభ్యర్థి రవి నాయక్ కు ఓటేసి గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈఎస్ఐ స్కామ్ లో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితులు శ్రీనివాస్ రెడ్డి, ముకుందర్ రెడ్డి, వినయ్ రెడ్డి, దేవికారానికి ఈడీ సమన్లు జారీ చేసింది. 10 రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. శ్రీనివాస్ రెడ్డి, ముకుందర్ రెడ్డి, దేవికారాణి కీలక పాత్ర ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. బుర్ర ప్రమోద్ రెడ్డి, డొల్ల కంపెనీల వెనుక ఉన్న నేతల ప్రమేయంపై కీలక ఆధారాల్ని సేకరిస్తున్నారు. నగలు, ఆస్తులు భారీగా కూడబెట్టుకున్నట్లు అనుమానిస్తున్నారు. అక్రమ సొమ్ముతో కూడబెట్టిన ఆస్తుల్ని అటాచ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఏసీబీ కేసుల ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్క్ కేటీఆర్ పేరుతో ట్విట్టర్లో చిట్చాట్ చేశారు మంత్రి కేటీఆర్. నాగార్జున సాగర్లో గతానికి భవిష్యత్తుకు మధ్య పోటీ జరుగుతోందన్న ఆయన ప్రజల ఆశీస్సులతో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు. సాగర్ బైపోల్ పూర్తయ్యాక ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వస్తాయన్నారు. ఇక కరోనా ఉధృతి తగ్గాకే స్కూళ్లు ఓపెన్ చేస్తామని చెప్పారు. పెరుగుతున్న మత కలహాల్ని ఎలా కట్టడి చేస్తారని ఓ వ్యక్తి కేటీఆర్ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆయన ప్రజలు వాస్తవిక అంశాలపై ఉపాధి, మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యంపై ఫోకస్ పెట్టాలని సూచించారు. కరోనాపై, కరోనా వ్యాక్సిన్ పై అవగాహన కల్పించేలా ఓ పాట చేస్తానంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్వీట్ చేశారు. ఇది గ్రేట్ ఐడియా అంటూ అభినందించారు కేటీఆర్. ఇక హీరోలాగా కనపడుతున్నారు, బాలీవుడ్, హాలీవుడ్ లో ట్రై చేయలేదా అంటూ ఓ వ్యక్తి ప్రశ్నించగా పెద్ద చెట్టెక్కిస్తున్నామంటూ ఫన్నీగా సమాధానమిచ్చారు. హైదరాబాద్తో పాటు జిల్లాల్లోని పలు సమస్యలపై ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు కేటీఆర్. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుచుకోవాలన్నారు నేతలు. సమాజంలో ఇంకా కుల వివక్షతో పోరాడాల్సి రావటం బాధాకరమన్నారు. నేటి యువతకు పూలే ఆదర్శమన్నారు. సమాజంలో ఇంకా కుల వివక్షతో పోరాడాల్సి రావడం బాధాకరమన్నారు మంత్రి ఈటెల రాజేందర్. హైదరాబాద్ లో జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
పూలే అంబేద్కర్ ఆశయాలు అమలు చేసినప్పుడే సమాజంలో అంతరాలు తొలగిపోతాయన్నారు ఈటెల. రిజర్వేషన్లు ఉన్నా ఉద్యోగాలు లేవని, అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు వచ్చాయన్నారు. ప్రపంచంలో రెండే ఉద్యమాలు జరిగినాయి. అణిచివేతకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగినాయి, హక్కుల హరణానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగినాయి, అసమానత వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగినాయి. కానీ ఈ దేశంలో ఇంత గొప్ప సంస్కారవంతమైన సంస్కృతితో కూడినటువంటి ఈ దేశంలో వాటితో పాటుగా కుల వివక్షతో కూడా కొట్లాడేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చినట్టు సిగ్గుపడతా ఉన్నాం. ఇలా ఈ దుఃఖానికి ఆకలికి అంతం కావాలంటే తప్పకుండా మా పూలే గారు, మా అంబేద్కర్ గారు ఏదైతే ఈ సమాజానికి అందించిందో దాన్ని సంపూర్ణంగా అమలు చేయడమే నిజమైన పరిష్కారంగా మాత్రమే భావించాలి. పూలే ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుంది అన్నారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్. వరంగల్ ములుగు రోడ్ జంక్షన్ లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రులు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యా అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది పూలే అన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఖమ్మంలోని శ్రీశ్రీ సర్కిల్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్లోని బీసీ కమిషన్ ఆఫీసులో జరిగిన వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిరావు పూలే విశేష కృషి చేశారని చెప్పారు. బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం, సమాజ పునర్నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అన్నారు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత మున్సిపల్ ఆఫీసులో నివాళులర్పించారు. జిల్లాలోనూ పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు నేతలు. నేటి యువతకు పూలే ఆదర్శమన్నారు. ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుచుకోవాలన్నారు. బెంగాల్ దంగల్ కొనసాగుతోంది. కేంద్ర మంత్రి అమిత్ షా, సీఎం మమత పోటాపోటీ ప్రచారాలు చేశారు. రోడ్ షోలు, ర్యాలీలు, సభలతో బిజీగా గడిపారు. మే 2న రాజీనామాకు మమత సిద్ధం కావాలన్నారు అమిత్ షా. బీజేపీ బుల్లెట్లకు బ్యాలెట్లతోనే సమాధానం చెప్తామన్నారు మమత. కుచ్ బిహార్ హింసాత్మక ఘటనలతో టీఎంసీపై ఈసీకి ఫిర్యాదు చేసింది బీజేపీ. మమతా బెనర్జీ తనను పదే రాజీనామా చేయాలని అడుగుతున్నారన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రజలు అడిగిన రోజు తాను తప్పకుండా రాజీనామా చేస్తా అన్నారు. కానీ మే 2వ తేదీన మమతకు రాజీనామా తప్పదన్నారు. అందుకు మమత సిద్ధం కావాలన్నారు. బెంగాల్లో ఎన్నికల ప్రచారం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ముందుగా రానాఘాట్ దక్షిణలో రోడ్ షో నిర్వహించారు. తర్వాత బస్రాట్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. అక్కడి నుంచి పాణిహట్టి వెళ్లి భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే బెంగాల్లో హింసను అంతం చేస్తామన్నారు అమిత్ షా. आप बेरोजगारी मुक्त बंगाल चाहते हो या नहीं चाहते हो? तो संतरास हटाना है, घुसपैठियों को निकालना है, बेरोजगारी हटाना है, तो दीदी को निकालना है. బెంగాల్లో జరిగిన 4 ఫేజుల్లోనూ ఓడిపోతామని బీజేపీకి అర్థమైందన్నారు సీఎం మమతా బెనర్జీ. అందుకే హింస సృష్టించాలని తుపాకులు తెస్తున్నారన్నారు. అయితే బుల్లెట్లతో వస్తున్న బీజేపీ గూండాలకు బ్యాలెట్లతో బుద్ధి చెప్తామన్నారు. బెంగాల్లో ఎన్నికల ప్రచారం చేశారు మమత. బర్ధమాన్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు జల్పాయిగురిలో బహిరంగ సభలో మాట్లాడారు. স্বাস্থ্যসাথী কার্ড যারা পেয়েছেন, যারা পাননি আগস্ট সেপ্টেম্বরে দুয়ারে সরকার হবে, নিজের কার্ডটা করিয়ে নেবেন বা ইলেকশনের পরে করে নেবেন। মনে রাখবেন, স্বাস্থ্যসাথী কার্ডের খেলা হচ্ছে। একটা কার্ডে 5 লক্ষ টাকা। এই কার্ডটা করলে মেয়েরা তার বাড়ি সবার ট্রিটমেন্ট করতে পারবে। ఢిల్లీలో టీఎంసీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ. తృణమూల్ నేతలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడంపై ఈసీకి కంప్లైంట్ చేశామన్నారు. పోలింగ్ సమయంలో టీఎంసీ నేతలు హింసాత్మక ఘటనల్ని సృష్టించారన్నారు నఖ్వీ. ఎన్నికలు ప్రశాంతంగా జరగకుండా చేశారన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామన్నారు. महत्वपूर्ण मुद्दे पर हम चुनाव आयोग से मिले। तृणमूल कांग्रेस और तृणमूल कांग्रेस की कमजोर तबकों, दलितों, समाज के वंचित तबकों के प्रति जो सोच है, जिस तरह से वो समाज के कमजोर तबकों और वंचित तबकों का
पॉलिटिकल एक्सप्लॉयटेशन और राजनीतिक शोषण करते रहे, ये देश जानता रहा है। బెంగాల్ కూచ్ బెహర్ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలతో ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. 3 రోజుల పాటు ఆ జిల్లా సరిహద్దుల్లో నేతల పర్యటనలు నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. బెంగాల్లో 4వ విడత పోలింగ్ సందర్భంగా కూచ్ బెహర్ జిల్లాలో కేంద్ర భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 4 చనిపోయారు. మరోవైపు 5వ దశ పోలింగ్ కు ముందు సైలెంట్ పీరియడ్ ను 72 గంటలకు పొడిగించింది ఎన్నికల సంఘం. ఎలక్షన్స్ స్వేచ్ఛగా శాంతియుతంగా నిర్వహించేందుకు పోలింగ్ కు 3 రోజుల ముందు నుంచే ప్రచారంపై నిషేధం విధించింది. బెంగాల్ కూచ్ బిహార్లో కాల్పుల ఘటన తర్వాత ఈసీ తీసుకున్న నిర్ణయంపై సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని మోడీ ప్రవర్తన నియమావళిగా మార్చుకోవాలంటూ విమర్శించారు. కాల్పుల ఘటనను మారణ హోమంగా అభివర్ణించిన మమత బుల్లెట్ల వర్షం కురిపించారని ఆరోపించారు. కాలు లేదా కింద భాగంలో ఫైరింగ్ చేసే అవకాశం ఉన్నా వారిని ఛాతి భాగాల్లోనే ఎందుకు కాల్చారో చెప్పాలన్నారు. కేంద్రంలో అసమర్థ ప్రభుత్వం ఉందన్నారు. మృతుల కుటుంబాలతో ఫోన్లో మాట్లాడారు మమత. ఏప్రిల్ 14న స్వయంగా వెళ్లి కలుస్తానని చెప్పారు. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. కమింగ్ అప్ వీకెండ్ తీన్మార్ వార్తలు. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.